ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కాదు, తాజాగా 3 రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికలు కూడా ఒకటే సందేశాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్న పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉత్తరాదిన, అందులోనూ బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీకి ఎదురుగాలి తప్పదనే సంకేతాన్ని ఇస్తున్నాయి. ఇలా అనేక చోట్ల అధికార పార్టీలు సోపాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం కళ్ళు తెరుస్తున్న దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకత్వం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రజలను మెప్పించడమే ఏకైక మార్గం అనే దాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరిచి తద్వారా జనాల్ని మళ్ళీ మెప్పించొచ్చు అనే అభిప్రాయాన్ని పూర్తిగా విస్మరించింది. విపక్షాన్ని అణగదొక్కడం ద్వారా, విపక్ష నేతల్ని కేసుల్లో ఇరికించడం ద్వారా, అనేక మందిని జైళ్లు పాలు చేయడం ద్వారా ఇలాంటి నిర్బంధకాండతోనే నెట్టుకు రావచ్చు అని చంద్రబాబు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతల మీద పలు రకాల కేసులు పెట్టారు. అనేక మందిని జైలు పాలు చేశారు. కొంతమందిని అయితే నెలల తరబడి జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేసు మీద కేసు పెట్టి కూడా కొందరిని వెంటాడి వేధించి మరీ జైల్లో బంధించారు. ఇదంతా జరిగిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీని ఎక్కడ అణచివేయగలిగిన పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీకి దక్కలేదు. ఇంత జరిగిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ రెట్టించిన ఉత్సాహంతో, మరింత బలంతో ముందుకు సాగుతున్న అంశాన్ని తెలుగుదేశం కూటమి నాయకత్వం విస్మరిస్తోందా అనేటువంటి అభిప్రాయం అయితే కలగక మానదు. అనేక మంది నేతలను జైలు పాలు చేసిన తర్వాత కూడా జగన్ పర్యటనలకి జనం తండోపతండోలుగా తరలి వస్తున్న తీరు చూస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఇక భరించలేం నాయనో అనే సంకేతం ఏమైనా సామాన్యులు ఇస్తున్నారా అనే విషయాన్ని కూటమి నాయకత్వం పూర్తిగా పెడచెవిన పెట్టేస్తోంది. ఇదే ఇప్పుడు కూటమికి పెద్ద తలనొప్పిగా తయారవుతోంది. విపక్షం పుంజుకుంటుంది అనే విషయాన్ని గ్రహిస్తూనే రెండో వైపు విపక్షాన్ని కేవలం పోలీసులతో, కేసులతో, జైళ్లతో అడ్డుకోవచ్చు, అలా వాళ్ళని నియంత్రించవచ్చు అనే దానికే పరిమితమవుతుంది. అంతకు మించి జనాల్ని మెప్పించడం ద్వారా, ప్రజలను ఒప్పించడం ద్వారా, ప్రజలకు తామిచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం ద్వారా కూటమిగా మరింత బలోపేతం కావచ్చు అనే విషయాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తుంది. దాని కారణంగానే వైఎస్ఆర్సీపీ మరింత పుంజుకుంటుంది అనే వాస్తవాన్ని గ్రహించలేనటువంటి కూటమి నాయకత్వ అధికార మదం అనేక రకాల తప్పిదాలకి కారణంగా మారుతోంది. తాజాగా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విరూపాక్షం విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద స్థాయిలో తప్పిదానికి పాల్పడినట్టుగా స్పష్టమవుతోంది. ఏకంగా దళిత మహిళ దుస్తులు చింపేశారు అని కేసు పెట్టి రిమాండ్కు తరలించి జైలు పాలు చేసినటువంటి వ్యవహారంలో తెలుగుదేశం ఎంత తప్పిదానికి పాల్పడిందో, ఎంత అడ్డగోలుగా పోలీసులు కేసు బుక్ చేశారో వీడియో సాక్షిగా వెల్లడైంది. తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన తప్పుడు ఆరోపణలన్నీ ఒక వీడియో వెల్లడించడంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇరకాటంలో పడింది. వైఎస్ఆర్సీపీ నేతల్ని నిర్బంధించాలి, కేసులు కట్టాలి, జైలు పెట్టాలి ఇలాంటి ఆలోచన తప్ప తాము ఎంత మేరకు చట్టబద్ధంగా సాగుతున్నాం, ఎలా తప్పుడు కేసులతో వేధించే పనిలో ఉన్నామన్న సంగతి జనానికి చాటుతున్నాం అనే విషయాన్ని పూర్తిగా వదిలేసింది. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెను శాపంగా మారబోతోంది. బోయా కులానికి సంబంధించినటువంటి నాయకుడు విరూపాక్షం జడ్పీటీసీ స్థాయి నుంచి మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అంతా ఎదురుగాలి వీచిన దశలో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారైనా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు. అలాంటి నాయకుడి విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేసినటువంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఫిర్యాదులు అన్నీ ఇప్పుడు తీవ్రమైనటువంటి ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. గడిచిన కొంతకాలంగా రాయలసీమలో బోయా కులస్తులు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ మద్దతుగా నిలబడుతూ వస్తున్నారు. అలాంటి బోయ కులానికి చెందినటువంటి నేత విషయంలో దళిత మహిళను వివస్త్రను చేసే ప్రయత్నం చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలే గుడ్డలు చెప్పుకుని, తెలుగుదేశం పార్టీ నేతలే ఫిర్యాదు చేసి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కేసు నమోదు చేసి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులే బోయ నేతను జైలు పాలు చేశారు అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తరుణంలో రాయలసీమలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి అంతో ఎంతో అండగా ఉన్న కులంలో పూర్తిగా ఆదరణ కోల్పోయే పరిస్థితిని కొని తెచ్చుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అత్యంత పెను సవాలుగా
మారబోతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో సీమ ప్రాంతంలో ఆ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అనేటువంటి అంచనాలు బలపడుతున్న తరుణంలో టీడీపీ చేస్తున్నటువంటి తప్పిదాలన్నీ మరింతగా ఊతమిస్తున్నాయి, మరింతగా బలాన్ని పెంచే దిశలో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఇంకా బలపడేలా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఆ క్రమంలోనే అనేక కేసులతో వైఎస్ఆర్సీపీ నేతలందరినీ వేధించి వెంటాడొచ్చని భావిస్తుంటే అవన్నీ బూమరాంగ్ అయ్యి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పుంజుకోవడానికి, ఆ పార్టీకి మరింత ఊపు తీసుకురావడానికి తోడ్పడే ప్రయత్నంలో కూటమి ఎత్తులన్నీ కనిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఇప్పుడు ఆలూరులో జరిగినటువంటి వ్యవహారం, అంతకుముందు పలాస ఎపిసోడ్, తాజాగా ఆమదాల వలస, ఇలా అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వం పోలీసుల్ని ఉపయోగించి సాగిస్తున్నటువంటి వ్యవహారంలో ఆఖరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీకే తిరిగి మళ్ళీ అడ్వాంటేజ్గా మారే దిశలో పరిణామాలు తయారవుతుంది. ఇదంతా స్వయంగా కూటమి ప్రభుత్వ నిర్వాహకం మూలంగా జరుగుతున్నటువంటి విషయంగా స్పష్టమవుతుంది. ఎక్కడైనా నేరానికి పాల్పడితే ఆ కేసు వరకు పరిమితమయ్యి ఆ కేసు వరకు కేసులు కట్టి అంతవరకు ముందుకెళ్తే ఎవరైనా హర్షిస్తారు. కానీ చెయ్యని నేరానికి, జరగని తప్పిదానికి, అక్కడ ఏమీ లేకపోయినా సృష్టించి మరీ క్రియేట్ చేసి మరీ కేసుల్లో ఇరికించేసేయాలనేటువంటి తపన చాలా తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది, బూమరాంగ్ అవుతోంది, చంద్రబాబు సర్కార్ని మరింత ఇరకాటంలో నెడుతోంది. ఇది వైఎస్ఆర్సీపీకి ఊతమిచ్చి మరింత బలోపేతమయ్యి జనాల్లో సానుభూతి సహా అనేక అంశాలు తోడయ్యే దిశలో ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ విషయాన్ని కూటమి నాయకత్వం ఇప్పటి వరకు గుర్తించిన దాఖలాలు అయితే లేవు. ఆరంభం నుంచి సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసులు, దానికి ముందు అనేక గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నేతల మీద జరిగిన భౌతిక దాడులు, ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా 2.5 ఏళ్ళు పూర్తయినా ఇప్పటికీ చంద్రబాబు సర్కార్ అయితే ఏ మాత్రం పాఠాలు నేర్చుకోలేదని, అవే తప్పిదాలు పదే పదే చేస్తూ వైఎస్ఆర్సీపీకి మరింత బలోపేతమయ్యేదానికి ఊతమిస్తూ మొత్తంగా తన గోతిని తానే తవ్వుకునే దిశలో కూటమి సర్కారు సాగుతుందా అనే ప్రశ్నలకైతే ఆస్కారం ఇస్తుందన్నది ఆలూరు ఘటన అందరికీ చాటుతున్నటువంటి అంశం.